జన్మించిన తేదీలు, పూజించవలసిన దైవాలు. ఏ ఏ తారీఖులలో పుట్టినవారు ఏ ఏ దేవతలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, దైవ అనుగ్రహం, గ్రహశాంతులు కలుగుతాయి. 1వ తారీఖు పుట్టినవారు అగ్నిదేవుడిని పూజిస్తే వారికి ఉండే కష్టాల నుండి విముక్తులై అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 2వ తారీఖు పుట్టినవారు బ్రహ్మదేవుడిని పూజించడం వలన అఖండమైన ధనప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 3వ తారీఖు పుట్టినవారు అతిథి దేవతలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, దైవానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 4వ తారీఖున పుట్టినవారు శివుడిని పూజించటం వలన అష్టకష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు. 5వ తారీఖు పుట్టినవారు సర్పదేవతలను పూజించటం వలన గ్రహదోషాల నుండి విముక్తులు అయి సంతానం లేని వారికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 6వ తారీఖు పుట్టినవారు యముడిని పూజించడం వలన అనారోగ్యం, అకాల మృత్యువు నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 7వ తారీఖు పుట్టినవారు అశ్విని దేవతలను పూజించటం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 8వ తారీఖు పుట్టినవారు గురువు లేక దక్షిణామూర్తిని పూజించటం వలన అనేక రకాల అష్టకష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 9వ తారీఖు పుట్టినవారు చంద్రుడిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 10వ తారీఖు పుట్టినవారు ఆర్యమునిని పూజించటం వలన గృహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 11వ తారీఖు పుట్టినవారు సూర్యుడిని పూజించడం వలన మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 12వ తారీఖు పుట్టినవారు ఇంద్రాగ్నులను పూజించడం వలన గత జన్మ బాధల నుండి విముక్తులై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 13వ తారీఖు పుట్టినవారు వాయుదేవుడిని పూజించడం వలన సకల శుభాలు కలిగి అన్ని పనులలో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 14వ తారీఖు పుట్టినవారు దేవేంద్రుడిని పూజించడం వలన అశాంతి దూరమై అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 15వ తారీఖు పుట్టినవారు భృగుడిని పూజించడం వలన దైవానుగ్రహం, ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 16వ తారీఖు పుట్టినవారు పితృదేవతలను పూజించడం వలన కష్టాలు దూరమై ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 17వ తారీఖు పుట్టినవారు మిత్రులను, తన తోటి మిత్రులను ఆదరించడం, గౌరవించడం వలన అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 18వ తారీఖు పుట్టినవారు ఇంద్రుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 19వ తారీఖు పుట్టినవారు విశ్వదేవతలను పూజించడం వలన కష్టాలు దూరమై అదృష్టం వరించి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 21వ తారీఖు పుట్టినవారు విష్ణువుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 21వ తారీఖు పుట్టినవారు అజచరణుడిని పూజించటం వలన అనేక రకాల కష్టాలు దూరమై దైవానుగ్రహం, ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 22వ తారీఖు పుట్టినవారు వరుణదేవుని పూజించటం వలన శాంతి వాతావరణం, పంటలు బాగా పండడం, ఐశ్వర్య వృద్ధి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 23వ తారీఖు పుట్టినవారు భూషణుడిని పూజించటం వలన వారి జీవితంలో అన్ని శుభాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 24వ తారీఖు పుట్టినవారు దుకుములుని పూజించటం వలన అనుకున్న అన్ని పనులలో విజయం సాధించి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 25వ తారీఖు పుట్టినవారు రాక్షస దేవతలను పూజించటం వలన వారి కష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు. 26వ తారీఖు పుట్టినవారు అహేట్బుద్ధుడు పూజించటం వలన దైవానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 27వ తారీఖు పుట్టినవారు గోమాతను పూజించడం వలన, పశువులను పాలించడం వలన గ్రహదోషాలు తొలగి కీర్తి, సంపద కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 28వ తారీఖు పుట్టినవారు ఆర్యముడిని పూజించడం వలన ఐశ్వర్యం, ఆరోగ్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 29వ తారీఖు పుట్టినవారు సూర్యుడిని పూజించడం వలన ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 30వ తారీఖు పుట్టినవారు అతిథి దేవతలను పూజించటం వలన జీవితంలో మంచి మార్పు కలిగి సుఖ సంతోషాలతో ఆస్తి, ఐశ్వర్యం కలిగి జీవిస్తారు. 31వ తారీఖు పుట్టిన వారు శివుడిని పూజించటం వలన సమస్తమైన గ్రహపీడలు తొలగి
ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. Please like, share, subscribe.